అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు, నాకు గురుతుల్యులు, అదేవిధంగా నాకు తండ్రి సమానులుగా నేను భావించేటటువంటి గౌరవ తొండేపు దశరథ జనార్దన్ గారు ఈ రోజున మన మధ్యలో విచ్చేయటం, ఇది నిజంగా ఏంటంటే మా యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో, నేను చాలా డైరెక్ట్ పాయింట్ మీదకి వస్తున్నానో, మీరందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ దృష్టిలోకి పెట్టడానికి నేనైతే భావించేది ఏంటంటే, ప్రభుత్వానికి మైనార్టీల విభాగానికి చూస్తే కనుక మీకు రెండు కళ్ళు, ఒక కన్ను మన ఉన్నటువంటి మన మంత్రి గారు ఎన్ఎండి ఫారూక్ గారు అయితే ఏ సమస్య మైనార్టీలకు వచ్చినా, ఎటువంటి ఇష్యూ జరిగినా, ఎటువంటి అంశం జరిగినా అందరికన్నా ముందు వరుసలో నుంచేటటువంటి వ్యక్తి తొండేపు దశరథ జనార్దన్ గారు. ఇది వాస్తవం, ఇది ఎవరో చెప్పడం కాదు, నేనే. ఇంకా మీకు ఇంకా క్లుప్తంగా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే గనక, మన సహోద్యోగి రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. ఆయనకి మనం లాస్ట్ లో మనం నివాళి కూడా అర్పిద్దాం. దర్యావళి గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు తెల్లారుజామున 6:30-7 గంటలకి నాకు మెసేజ్ వస్తే, ఉదయం ఆ టైంకి సార్కి ఫోన్ చేసి, సార్ ఇలా ఇలా జరిగిందండి అని చెప్పేసి మొత్తం డీటెయిల్ ఇస్తే, ఎవరిని కేర్ చేయమాక అందరికన్నా ముందు నువ్వే రియాక్ట్ అవ్వు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి సార్. అంటే అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు, బట్ ఎప్పుడైతే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా మీరు ఉండాలి అని చెప్పేసి నన్ను ఎప్పుడు కూడాను వెన్ను తట్టి ప్రోత్సహించేటటువంటి వ్యక్తిత్వం తొండేపు దశరథ జనార్దన్ గారిది. మనకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఈ కేవలం ఉర్దూ అకాడమీకి సంబంధించి కాదు, మీరందరికి కూడాను సుపరిచితమే. నేను కేవలం ఉర్దూ అకాడమీ వరకు పరిమితమయ్యేటటువంటి వ్యక్తిని ఏమాత్రం కూడాను కాదు. రాష్ట్రంలో మైనార్టీలపై ఏ శాఖలో అయినా కానీ, ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ దానిపై రియాక్ట్ అవుతూ రావడం అనేది మా యొక్క నైజం. ఈ రోజున ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి సమస్యను కూడాను పైదాకా చేర్పించడానికి కేవలం 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 ఒకే ఒక్క కారణం, ముస్లిం మైనార్టీ సమాజం ఖచ్చితంగా సారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను అంత పెద్ద మాట అనదు. ఎందుకంటే ఈ రోజున మా యొక్క గళం వినిపించడానికి, లేకపోతే మా యొక్క స్వరం పై అధికారుల వరకు, లేకపోతే పై నాయకుల వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంటుందో మీరందరికి కూడాను తెలిసిందే. మీరు కూడాను అన్అఫీషియల్ గా చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటారు, అధికారంలో ఉన్న ఒక రకంగా, అధికారం లేకున్నా ఒక రకంగా. నేను మొన్న ప్రోగ్రామ్ లో కూడా చెప్పాను, ప్రతి అంశంలో కూడాను షిబ్లీ గారు మాట్లాడేవాళ్ళు అదేంటండి ఈ రోజున ఏంటంటే మాట్లాడలేదు కనుక, ఇంతకు ముందు నాకున్నటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే, ఏదైనా అంశం జరిగితే కనుక దాన్ని బహిరంగంగా వచ్చి రోడ్డు మీద బావాజే బుల్లంది అంటారు, అంటే గట్టిగా అరిచి జనాలందరినీ కూడా పోగు చేసి ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్పేటటువంటి జాబ్ ప్రొఫైల్ ఇంతకు ముందు నాది ఉంటే కనుక, ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్ ఏంటంటే, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి చెవిలో వెళ్ళి అంతే గట్టిగా ఆయన చెవిలో చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు. అంతే తప్పించి నేను రోడ్డు మీదకి వచ్చి నేను గట్టిగా అరిచేటటువంటి జాబ్ నాది కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని, నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పచెప్తే కనుక నేను ప్రతి అంశంపై కూడాను నేను రియాక్ట్ అయ్యి నేను మాట్లాడటం అనేది ఎంత మాత్రం సమంజసం అనేది కనీసం మీరైనా కానీ ఆలోచన చేయాలి. ఈ రోజున అన్ని కూడాను యూనిక్ థింగ్స్, అంటే ఒక డిఫరెంట్ వేలో ఈ రోజున హర్ ఉర్దూ ఘర్ తిరంగా అన్న కార్యక్రమాన్ని తీసుకోవడానికి గల మూల కారణం ఏంటి అనేది ఈ పాటికి మీకు కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా ముస్లింల యొక్క పాత్ర ఉంది అనే సంగతి ఎంతమందికి తెలుసు అంటే కనుక, ఇందులో 10 మంది పేర్లు మాత్రమే మనం పెట్టాం. ఈ 10 మందిలో వీళ్ళు ఎవరు అని చెప్పేసి మనం మా యొక్క యువతను అడిగితే ఎంతమంది దీనికి సమాధానం చెప్తారు? కేవలం ఒకే ఒక్క పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి దగ్గర నుంచుండిపోతూ రెండో పేరు కూడాను ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ముస్లిం సమాజం ఉంది. కానీ ఈ రోజున ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే మీ యొక్క దేశభక్తి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి తరుణంలో నేను ఈ రోజున దేశం కోసం, ధర్మం కోసం అన్న మాటను ఎందుకు తీసుకుంటున్నానంటే, ధర్మం ఏదైతే ఇస్లాం ధర్మం మాకు ఇచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో దాని ద్వారానే స్వాతంత్ర ఉద్యమంలో జిహాద్ చేయండి అని చెప్పేసి మా యొక్క మత పెద్దలు బ్రిటిషర్స్ కి ఎగనెస్ట్ గా జిహాద్ ఫత్వా జారీ చేసినటువంటి జాతి ముస్లిం జాతి. ఈ అంశం ఎంతమందికి తెలుసు? ఆ రోజున ధర్మానుసారంగా, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిషర్స్ కి ఎగనెస్ట్ గా మీరు జిహాద్ చేయాలి అని చెప్పేసి ధర్మానుసారంగా మాకు ఆదేశించడం జరిగింది. మరి అలాంటప్పుడు దేశం కోసమే కదా అది ఇచ్చింది. మరి అలాంటప్పుడు అసలైనటువంటి ధర్మం కోసం, దేశం కోసం అన్నది నినాదం ఎవరిది కావాలి?
కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం హర్ ఉర్దూ ఘర్ తిరంగా అన్న నినాదంతో రేపు ఆగస్టు 15వ తారీఖున మనం అందరం కూడా డిస్కస్ చేసి ఇన్షాల్లా డైరెక్టర్ గారు, సెక్రటరీ గారు, మన నిజాముద్దీన్ సార్ ఇన్షాల్లా దీని అంశంపై ఒక గైడ్ లైన్స్ అనేది పాస్ చేస్తారు. ఇది కేవలం ఏంటంటే ఇంతవరకేనా అనేది మీరు ఆలోచించే మాకండి. బ్యానర్ కూడా యూనిక్ గా ఉంటుంది. అన్ని చోట్ల ఒకే టైం పెడతాము, ఒకే సమయం, అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో అందరూ ఎట్ ఏ టైం దాన్ని ఫ్లాగ్ హాస్టింగ్ చేద్దాం. అండ్ ఎట్ ఏ టైం సోషల్ మీడియాలో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఎట్ ఏ టైం సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసే విధంగా. ఈసారి మీరు గ్రూపుల్లో కేవలం ఫోటోలు పెడితే కుదరదు. మీ యొక్క ఫేస్బుక్ లింక్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టండి. ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తున్నారు మొత్తం దేశ రాజకీయాలు మొత్తం కూడాను ఈ రోజున సోషల్ మీడియాపై ఆధారపడిపోయి ఉంది. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి అంశం, జస్ట్ ఒక చిన్న పార్టీ ఒకటి లాంచ్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైమ్ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి కూడాను అంతమంది ఫాలోవర్ లేదు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి ప్రస్తుత పార్టీకి కూడాను అంతమంది ఫాలోవర్ లేదు. యువత బయటకు వచ్చి అటువంటి మ్యాజిక్ ని చేసింది. కాబట్టి ఈ రోజున మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది మీరు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లింక్స్ షేర్ చేస్తే కనుక అది ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి దయచేసి గమనిస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ శ్రీ టిడి జనార్దన్ గారి చేతుల మీదుగా ఇన్షాల్లా ఈ జెండా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇన్షాల్లా సార్ మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. దాని తర్వాత ఇన్షాల్లా నెక్స్ట్ ఆయన వస్తున్నారా శ్రీకాంత్ గారు? ఈ సెషన్ లో సార్ వీళ్ళందరూ కూడాను ఓన్లీ అకాడమీ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ప్లస్ లైబ్రేరియన్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు సార్. మొన్నటిదాకా ఏంటంటే 3 days జస్ట్ ఓన్లీ ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు. ఈ రోజు మిగిలిన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళు దాదాపు 26, 27 అందరికన్నా సీనియర్ ఎవరండి? ఎన్ని సంవత్సరాలు? మీ శాలరీ ఎంత? 20,000 సార్. స్టార్టింగ్ 18,000 సార్. కూర్చోండి. అంటే ఎవరు వచ్చినా కానీ సార్ వీళ్ళ యొక్క సమస్యల్ని, అంటే నేను ఇంతకు ముందు దీనిపై కొన్ని అంశాలు ఉండేవి. తద్వారా ఏంటంటే ఉర్దూ అకాడమీ స్టాఫ్ అంటే ఒక రకమైనటువంటి భావన ఉండేది. కానీ ఈ రోజున మైనారిటీ వెల్ఫేర్ శాఖకి పేరు ప్రతిష్టలు తెస్తున్నారంటే కనుక వీళ్ళని దాన్ని ఇంకా ముందుకు కొనసాగేందుకు వాళ్ళకి అందరికి కూడాను ఆ రకంగా వాళ్ళతో మనం పని తీసుకుంటున్నాం.